హలో పెద్దయినా చెప్పండి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఏం పేరు? అప్పలనాయుడు. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ యొక్క పరిపాలన ఎలా ఉంది? గవర్నమెంట్ పరిపాలన చాలా బాగుంది. అంటే ఏ విధంగా బాగుంది? పథకాలన్నీ పెట్టి పథకం రైతుకి అందరికీ అన్ని పెట్టి పథకాలు ఇంకేం లేబ బడుగు బతాని అన్నీ లేకుండా శుభ్రం బెమ్మని ఆరోగ్యం చేస్తుంటారు. అంటే జగన్ గారు 9 పథకాలు ప్రకటించడం జరిగింది, అన్నీ ఇస్తున్నారు. అంటే ఏమేమి వస్తున్నాయి పేరు? ఇంకేం ఎమోషన్ లేవు, అన్ని పథకాలు పెట్టినాడు. డ్వాక్రా మహిళలకి అయితే, తర్వాత అమ్మఒడి అయితే, తర్వాత ఇది మహిళలకి మొత్తానికి పథకాలు మొత్తానికి పెట్టాడు. జగన్ వల్ల జగన్ పరిపాలన వల్ల ఏం లాభం లేదు. మరి అలాగే ఇప్పుడు ఊర్లో అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేశారు? అటు రోడ్ల పరంగా కానీ సచివాలయాలు కట్టాడు, హాస్పిటల్ కట్టించినారు, పశువులు కట్టించినారు, పశువుల హాస్పిటల్ కూడా కట్టించినారు. అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. మరి ప్రతిపక్షాలు అంటున్నాయి అభివృద్ధి చేయట్లేదు, పథకాలు ఓన్లీ వైఎస్ఆర్ కార్యకర్తలకు ఇచ్చుకుంటున్నారు అంటున్నారు. ఇది ఎంతవరకు వస్తుంది? చాలా అంటారండి, అవన్నీ వేస్ట్. అవన్నీ వేస్ట్. ఇంకో తిన్నవాళ్ళే అంటారు, తినకపోయిన వాళ్ళే అంటారు. తిన్నవాళ్ళే ముందు అంటున్నారు జగన్ని. ఓకే, మరి అలాగే నెక్స్ట్ మన ఆంధ్రాలో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఏ పార్టీ వస్తే బాగుంటుంది? కాంగ్రెస్. ఇది జగనే, వైఎస్ఆర్ వస్తేనే బాగుంటుంది. ఎందుకని? పథకాలు అన్నీ బాగున్నాయి కదండి. మరి ఇంతకు ముందు పథకాలు ఇస్తా అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. లేదండి, ఇంతకుముందు ఇస్తామని ఇచ్చినారు ఏంటండి. ఇంతకుముందు వెళ్ళేదన్నారు, ఇదన్నారు, ఏది ఇచ్చినారు? ఏది లేదు. మరి అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి వస్తున్నారు, ఎలా ఉంటుంది? రాదండి, రాదు. అది రెండు కూటమైనా రాదు. ఈ మధ్య శర్మిల గారు కూడా కాంగ్రెస్లోకి వెళ్ళడం జరిగింది, సొంత అన్ననే వ్యతిరేకిస్తుంది కదా, మరి ఎలా ఉంటుంది? అయినా రాదండి, జగనే వస్తాడండి. ఆమె ఎఫెక్ట్ ఉంటుంది. మరి ఆమె కూడా రాజశేఖర రెడ్డి గారు బిడ్డే కదా, మరి ఉంటుంది ఆమె ఎఫెక్ట్ ఏమన్నా? ఉన్నా జరిగింది రాదండి. ఓడించి తీరుతానంటుంది జగన్ వాడలేరండి. మరి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య 6 పథకాలని ప్రకటించిన 6 ప్యాక్ అని. ఇంతకుముందు ప్రాక్టీస్ వచ్చినాయండి. అది లేదండి, అదంతా ఉంటుంది. కలబోలేదు, అంతా కలబోలేదు, ఏమి రాదు. మరి అప్పులు చేసి ఇచ్చేస్తున్నాడు, ఈ పథకాలన్నీ అప్పులు చేసేస్తుండే పేద ప్రజల మీద భారం మోపేస్తున్నారు అంట. ఎవరి మీద మోపినారండి? ఎవరి మీద మోపారు? పేద ప్రజల మీద బాగా ఎవరి మీద మోపారు? ఎవరి మీద మోపలేదు. ఒక ముక్కలో చెప్పాలంటే మీ ఓటు ఎవరికి వేస్తారు? మా ఓటు జగన్కేనండి. ఓకే, థ్యాంక్ యూ.